మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో ఓ ఇంటి స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసిన వీరభద్రం అనే వ్యక్తి దౌర్జన్యానికి తెగబడ్డాడు. ఇంటి స్థలాన్ని అక్రమంగా కబ్జా చేయడమే కాకుండా అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నాడని బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన తాత నుండి వారసత్వంగా సంక్రమించిన ఇంటి స్థలాన్ని వీరభద్రం అనే వ్యక్తి తప్పుడు ఆధారాలు సృష్టించి కబ్జా చేస్తున్నాడని బాధితుడు నరేష్ తెలిపాడు. వీరభద్రం తమపై అక్రమ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో తమను నిర్బంధం చేశారని నరేష్ ఆరోపించారు. తాము నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇంటి పిల్లర్ బేస్మెట్టాన్ని వీరభద్రం జేసీబీ సాయంతో ధ్వంసం చేశాడని తెలిపారు. స్థానిక ఎస్ఐ గడ్డం ఉమా అండతోనే వీరభద్రం తమపై దౌర్జన్యాలు చేస్తున్నారని నరేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన దగ్గర ఉన్న ఆధారాలు పరిశీలించి తనకు న్యాయం చేయాలని అతను కోరుతున్నాడు. మేడం గారు ఈరోజు మా ఇంటికి పోలీసులను పంపి భయం ప్రాంతాలకు గురి చేసి మా పక్కన వీరభైన భద్రం అనే అతను మా ల్యాండ్కి కబ్జా చేస్తుంటే పక్కన గోడ నిర్మిస్తానికి పారే గోడ కడుతుంటే పెద్ద మనుషులు పెద్ద మనుషులు ఒక మార్కింగ్ పెడితే ఇంకో మార్కింగ్ నుంచి తీసుకుంటూ వచ్చారు. దీనికి తీసుకుంటూ వచ్చిండ్రు. మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి మేడం ఫోన్లు గుంజుకొని ప్రాంతాలకు గురి చేసి ఇక్కడ పని జేసీబీతోని మొత్తం పారి కూడా తీయడం జరిగింది. దీనికి కొత్తిల్లు నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇల్లు బునాదులు మొత్తం పిల్లర్లు కూలిపోయినాయి. దీనికి కఠినమైన చర్య తీసుకోవాలని ఎస్ఐ గారిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అయితే